गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. పరమభక్తురాలైన గోపికలు ఇలా భగవంతుడు తనను వదిలేసి వెళ్ళిపోయారు అని తెలుసుకొని యమునంతా సంచారం చేసి ఇలా గోపికలు మళ్ళీ ఆ యమున నదికి వచ్చి గోపికా గీతం పాడి అలా భగవంతుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అది పోయిన అధ్యాయం యొక్క కథ. ఇక్కడ వీళ్ళ యొక్క స్థితి వర్ణించేటప్పుడు బ్రహ్మనిష్ఠులే వీళ్ళు ఏడ్చారా, లేకపోతే గానం పాడారా, లేకపోతే ఇలా నోటికి వచ్చింది వాగుతున్నారా అని తెలియకుండా, ఏం చెప్పాలని తెలియకుండా ఇది గోప్య ప్రగాయంత్య ప్రళపంత్య రురుదువు అంటూ అన్నీ చెప్పారు. ఇలా చెప్పి పరీక్షిత్ మహారాజా, మీరొచ్చి విరగంతో ఉండేటప్పుడు ఎలా పాడగలుగుతారు నాయనా? ఇది పాట కాదు, అది ఒక్క విరగం. వాళ్ళు నోటికొచ్చినట్లు విరగంలో వాగుతున్నారు. ఇలా వాగటం సాధ్యమా అంటే అది వాగటం కూడా కాదు, ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి ఈ అనుభవాన్ని అనుభవీక వేద్యమే తప్ప ఇది ఇలా పాడినారు, తర్వాత వాగినారు, తర్వాత ఇలాంటి విషయములన్నీ చెప్పలేము. అది అనుభవీక వేద్యం. ఆ భక్తి వస్తేనే తెలుస్తుంది. ఎలాగైతే భక్తి పరిపూర్ణం ఎప్పుడు దక్కుతుందో ఇలా కృష్ణుడి యొక్క విరగముతో ఏడ్చేదానికి అనవరతము 24 గంటలు ఏడుస్తూ ఉంటే అప్పుడు భగవంతుని యొక్క భక్తి పరిపూర్ణంగా అవుతుంది, భక్తిభావం అనేది నిండుతుంది అనేది భక్తి పరిపూర్ణ లక్షణం. ఇలా ఒక ఉత్తమ భక్తుడు ఎలా ఉంటాడంటే ఏకాదశ స్కందంలో వర్ణించేటప్పుడు ఏవం వ్రత స్వప్రియనామకీర్త్యా జాతానురాగో ధృతచిత్త ఉచ్చైః అసత్యతో రోదితి రౌతి గాయతి ఉన్మాదవన్ నృత్యతి లోకబాక్య. ఎలా ఉంటాడంటే ఒక పిచ్చివాడులాగా కొన్ని సమయంలో లేచి నిలబడటం, కొన్ని సమయంలో లేచి నిలబడుకొని నవ్వటం, కొన్ని సమయంలో ఏడవటం, కొన్ని సమయంలో ఇలా పరిగెత్తటం, కొన్ని సమయంలో గంతులేయటం అంటూ ఇలాంటి విషయములు చేసుకుంటూ ఉత్తమ భక్తుడు ఆ భగవంతుని యొక్క ధ్యాసతో అనవరతము భగవంతుని స్మరిస్తూ ఇలా ఉంటాడు. ఇలా ఉంటే అతని యొక్క జన్మ గురించి మనం దిగులు పడక్కర్లేదు అంటూ ఇదే భాగవతంలో ఏకాదశ స్కందంలో ఈ శ్లోకం వస్తుంది. ఆ భక్తి లక్షణం, ఆ లక్షణంతోనే గోపికలు ఇలా ఉండేటప్పుడు అప్పుడు ప్రభువులు అక్కడ ఆవిర్భావం అయ్యారంట. తాసాం ఆవిరభూతి శౌరిహి స్మయమాన ముఖంబుజః. ఇలా మందహాస ముఖంతో అలా ప్రభువు అక్కడ ఆవిర్భావమై పీతాంబరధరస్రగ్మి సాక్షాన్మన్మథ మన్మథగా మన్మథుడిగా అక్కడ పీతాంబరంతో వేణువాద్యంతో భగవంతుడు అక్కడ ఆవిర్భావం అయ్యాడంటే దాన్ని చూసిన గోపికలకి తం విలోక్య ఆగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫుల్ల దృశో అబలాగా ఉత్తస్తు యుగపత్సర్వాగా. అలా భగవంతుని చూసిన వెంటనే ప్రాణమివ ఆగతం. మరిచిపోయిన శరీరం నుంచి ప్రాణం వస్తే ఎలాగ లేచి నిలబడుతుందో అలా గోపికలు లేచి, కృష్ణా నువ్వు చేసినావా, నువ్వు లేకుండా మా ప్రాణాలే పోయినట్టు ఉంది అంటూ ఒక గోపిక ఆలింగనం చేసుకుంటుంది, ఒక గోపిక చరణంలో పడుతుంది, ఇంకో గోపిక చేతులను చేసి తన కన్నులో ఒత్తుకుంటుంది, ఇంకో గోపిక ముఖం దగ్గర వెళ్ళి కృష్ణాను వదిలేసి వెళ్ళిపోయావే ఈ ముఖమే కదా అంటూ దృష్టి చుట్టేలాగా పెడుతుంది, ఇంకో గోపిక దూరంలో నిలబడుకొని ఆ కృష్ణుడిని చూసి ఇలా కోపంతో చూస్తుందంట, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావే అంటూ. ఇలా గోపికలు ఒక్కొక్కరు ఆ కృష్ణుణ్ణి వదిలేసి వెళ్ళిపోయావే కృష్ణ, నువ్వు వెళ్ళిపోయావే, నువ్వు వెళ్ళిపోతే మా ప్రాణాల సహితం మా దగ్గర లేనట్టు అయింది అంటే ఇలా బాధపడుతూ ఉండేటప్పుడు దాంట్లో ఒక గోపిక ఏమైందంటే వీళ్ళతో పాటు లోపలికి వచ్చేదానికి శక్తి లేకుండా ఉండే గోపిక దూరంగా నిలబడుకొని ఆ కృష్ణుణ్ణి ఆపాద కేశాంతం కింద నుంచి పైన వరకు చూసిందంట. అలా చూసిన తర్వాత ఆ కృష్ణుణ్ణి ఆ స్వరూపాన్ని మింగేసేలాగా కళ్ళు మూసుకునేసింది. అలా మూసుకున్న తర్వాత మనస్సులో పెట్టి ఆ కృష్ణుని రూపుని పెట్టిన తర్వాత ఆ కృష్ణుని చూస్తూ సంతోషపడుతూ ఉందంట. ఇకపైన నువ్వు బయటకు వెళ్ళలేవు, ఇక్కడ బాహ్యంగా ఉండే నువ్వే కదా బయటకు వెళ్తావు, నా మనసులో ఉండే కృష్ణుణ్ణి నేను వదలను, నేను కళ్ళు తెరిస్తేనే కదా నువ్వు బయటకు వెళ్తావు అంటూ ఆ జన్మ ఉండేంత వరకు కళ్ళు తెరవకుండా జ్ఞానిలాగా ఆ గోపిక వెళ్ళింది అంటూ ఇలా గోపికల యొక్క స్థితిని బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వచ్చారు.
అలా కృష్ణుడిని చూసి వాళ్ళు సంతోషపడుతూ ఇలా ఉండేటప్పుడు పైన భగవంతుడు వాళ్ళని సమాధానం చేసి నాతో రండి అంటూ భగవంతుడు వాళ్ళని తీసుకొని ఇలా అక్కడ యమున నది ప్రవాహంగా సంచారం చేసుకుంటూ వెళ్తుంది. ఆ యమున నది ఒడ్డున కొంచెం మన్ను ఉంది, ఆ యమున మన్ను. ఆ మట్టిలో భగవంతుడు ఇలా యోగేశ్వరుడులా కూర్చుని వెంటనే ఆ భగవంతుడు చుట్టూ ఆ గోపికలు కూర్చొని ఆ కృష్ణుణ్ణి అనుభవించాలి అంటూ దగ్గరగా కూర్చొని కృష్ణుని యొక్క సౌందర్యాన్ని, కృష్ణుని యొక్క గంభీరాన్ని చూస్తూ ఇలా కృష్ణుడితో ఆశగా మాట్లాడేదానికి ప్రారంభించారు గోపికలు. ఆ గోపికలు కృష్ణుడితో, కృష్ణ, ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి నువ్వు చెప్పాలి అంటూ ఇక్కడ వీళ్ళు రాసానికి వచ్చినా కానీ ఇది శుద్ధమైన రాసం అంటేనే ఏదో ఒక శరీర సంబంధమైన కామ ఇచ్చలాగా ఉంటుంది. కానీ ఈ గోపికలు కృష్ణ మధ్య అలాంటిది కాదు. ఇలాగా కామం అనేది లేకుండా శుద్ధ ప్రేమ స్వరూపంగా ఈ గోపికలు భగవంతుని దగ్గర ఇప్పుడు కొన్ని అందమైన తత్వంలాగా విషయములు అడుగుతున్నారు. దానికి భగవంతుడుగా కూడా బదులు చెప్తున్నాడు. కృష్ణ, ఈ ప్రపంచంలో ఈ ఆశ అనేది కదా అందరినీ తీసుకెళ్తోంది. ఈ ఆశ ఒకరిపైన పెట్టినామంటే వాళ్ళు మన పైన పెడుతున్నారు. ఇలాగ కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది అయితే మనం ఆశ పెట్టినా కానీ పెట్టకపోయినా కానీ మన పైన ఆశగా ఉంటారు. ఇలాగ కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మనం ఆశ పెట్టినా కానీ పెట్టలేకపోయినా కానీ వాళ్ళు మనపైన ఆశ ఎటుపక్క కానీ చూపించడం లేదు. ఇలాగ 3 విధములైన జనులు ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, దీని గురించి వివరంగా నువ్వు చెప్పాలి అంటే పైన భగవంతుడు ఆ గోపికలను చూసి ఉపదేశించేలాగా ప్రారంభించారు యోగేశ్వరుడు. ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో మనం ఆశ చూపించినామంటే ఆశ చూపించే వాళ్ళే ఈ ప్రపంచంలో దాదాపు ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి ఆశ అనేది ముఖ్యం కాదు, వాళ్ళ యొక్క పనులు ముఖ్యం. ఆ పని కోసం వాళ్ళ ఆశగా ఉంటారు. ఆ పని అయిన తర్వాత వాళ్ళ పని చూసుకుంటారు. ఇలాగనే ఈ ప్రపంచంలో దాదాపు మంది ఉండేవారు. అందరూ ఇలాగనే ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, మంచి యాపిల్ ఒక అంగిట్లో ఒకడు వ్యాపారం చేస్తూ ఉండేటప్పుడు, మీరు ఈ యాపిల్ తినాలి, ఇది బాగా మంచిది, ఆరోగ్యకరం అంటే ఆ ఆరోగ్యకరంగా వాడు ఉండి సదాభిషేకం చేసుకోవాలి అనే ధ్యాస కాదు వీడిది. వీడికి ఏమిటంటే ఈ రోజు లోపలే ఇన్ని యాపిల్ వ్యాపారం అవ్వాలి, దానికోసం అడుగుతున్నాడు. అలా వాడు చెప్పిన వెంటనే మన హితకారి అంటూ వీడు కూడా వెళ్ళడు, ఇతనికి కూడా యాపిల్ కావాలి అని వెళ్ళుకుంటాడు. ఇక్కడ ఏమిటంటే శుద్ధంగా వాళ్ళ పనులు మాత్రమే వాళ్ళకి ముఖ్యం. దానికోసం ఇలా ప్రియంగా ఆశగా ఉంటారు. ఇది లోకంలో దాదాపు ఉండేవారు అని మొదటి ప్రశ్నకు బదులు చెప్పారు కృష్ణుడు. రెండవ ప్రశ్న ఏమడిగినాడు, మనం ఆశగా ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు ఆశగా ఉంటారన్నారు కదా, అది ఎవరంటే దానికి ఉదాహరణగా చెప్పేటప్పుడు మన యొక్క తల్లిదండ్రులు అంటూ భగవంతుడు తన్ను కూడా చెప్పకుండా తల్లిదండ్రులకి ఒక పెద్ద స్నానాన్ని ఇచ్చాడంట భగవంతుడు. ఎందుకంటే మనం ఆశగా ఉన్నా కానీ లేకపోయినా కానీ, మనం మాట్లాడినా కానీ మాట్లాడలేకపోయినా కానీ మన తల్లిదండ్రులు మనకి ఫోన్ చేసి ఎలా ఉన్నానైనా భోజనం చేసినావా, బాగా భోజనం చేయి, శరీరాన్ని చూసుకో అంటూ మనం ఏది చేసినా చేయకపోయినా కానీ వాళ్ళ యొక్క ప్రేమ అనేది శుద్ధంగా ఉంటుంది. అందుచేత వీళ్ళ యొక్క ప్రేమకు స్నేహం, ధర్మమే ఉంటుంది. కానీ ఇక్కడ స్వయనలం అనేది, స్వార్థపరం అనేది 1% కూడా ఉండదు. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. రెండో ప్రశ్నకి బదులు. మూడో ప్రశ్నలు అడిగినారు కదా, మనం ఆశగా ఉన్నా కానీ ప్రియంగా ఉన్నా కానీ, ప్రియంగా ఆశగా లేకపోయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎదురు చూడలేము అనేది 2 విధమైన జనులు ఉన్నారు. ఒక్కరెవరంటే స్వార్థపరుడు, నువ్వు ఆశగా ఉన్నా కానీ ఆశగా లేకపోయినా కానీ వాళ్ళు స్వార్థంగా ఉంటూ వాళ్ళ పని మాత్రమే మిచ్చేయమంటూ నిన్ను గమనించకుండా ఉంటారు జనులు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం మన ఆశగా ఉండాలి అనే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ వాళ్ళు ఒక్క ఆశ కూడా మన దగ్గర చూపించరు. ఇలా చెడ్డవారు ఉంటారు. ఇలాగనే వీళ్ళు మాత్రం ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. వాళ్ళు కూడా మన ఆశ చూపించినా కానీ చూపించలేకపోయినా కానీ మన పట్ల వాళ్ళ యొక్క ధ్యాస అనేది ఉండదు. వీళ్ళు ఉండేదానికి కారణం ఏమిటంటే వీళ్ళ మనస్సంతా భగవంతుడు ఇలా పెట్టుకొని ఉన్నందువల్ల, భగవన్మయంగా మనసు అయినందువల్ల ఈ మహాత్ములు, జ్ఞానులు ప్రపంచంలో ఉండే దగ్గర ఆశ చూపించరు, తర్వాత ఆశ లేకుండాను ఇలాగ 2 వాళ్ళకి ఉండదు. అలాగే ఈ విషయాలకి బదులు చెప్పి భగవంతుడి పైన ఆ గోపికలు గల ఏమన్నారంటే, నా ధర్మం, నా యొక్క న్యాయం ఏమిటంటే
నా భక్తులకి నేనేం చేస్తానంటే నా పైన ఆశ వచ్చి నా దర్శనాన్ని ఇస్తాను. నా దర్శనాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకెప్పుడు నా దర్శనాన్ని చూపించను. ఇలాగ నేను మాయం చేసుకుంటాను. ఎందుకు ఇలా చేస్తాను అంటే అప్పుడే వాళ్ళకి నన్ను ఇంకా చూడాలి అంటూ నా పైన ఉండే ధ్యాస అనేది పెరుగుతుంది. ఇక్కడ నన్ను చూడటం ముఖ్యం కాదు, నా గురించిన స్మరణ, నన్ను చూడాలి అనే ఆశ, విరగతాపం అనేదే ముఖ్యం. అందుచేతనే నేను దర్శనం ఇచ్చేసి ఇలా మాయమైపోతాను. అలాగనే మీ విషయంలో కూడా మిమ్మల్ని ఏమార్చాలి, మీ కష్టాన్ని ఇవ్వాలి, నేను అలా చేయలేదు, మీకు ఇంకా నా పైన భక్తి రావాలి, భక్తి వృద్ధి అవ్వాలి అనే నేను మీ దగ్గర మాయమయ్యాను. దానికి పైన నేను ఎక్కడో వెళ్ళనే లేదు, నేను మీతో పాటునే ఇక్కడే ఉన్నాను. ఎలాగైతే ఈ మాయ ఉన్నందువల్ల పరబ్రహ్మ విషయం తెలియకుండా మనకు వ్యవహారంగా ప్రపంచం అనేది తెలుస్తుందో, అలాగా భగవంతుడు కృష్ణుడు అక్కడే ఉన్నాడంట. తనకు ముందు ఒక స్క్రీన్ లాగా వేసుకొని కనిపించకుండా వాళ్ళతో పాటే సంచారం చేస్తున్నారంట. అలాగనే కృష్ణుడు, నేను ఎక్కడికో వెళ్ళలేదు, మీతో పాటే ఈ నదీ తీరంలో ఇలా చూడుతూ వచ్చాను. దానికి పైన మీ యొక్క భక్తి ఎలా ఉంది అని చూడాలని నాకు ఆశ. నేను ఇలా వెళ్ళినందువలనే కదా అద్భుతమైన గోపికా గీతం మీరు పాడినారు. అలా మీరు విరహతాపంతో ఇలా పాడేదాన్ని చూసి నేను సంతోషపడాలి, దాన్ని వినాలని ఆశతోనే ఇలా మాయమయ్యాను, మిమ్మల్ని ఏమార్చాలని కాదు అంటూ చెప్పి చివరిగా మీ యొక్క భక్తి, మీ యొక్క త్యాగం, మీరు నా పైన పెట్టిన ఆశకు దేవ వర్షంలో 100 వర్షములు మీకు సేవ చేసినా కానీ దానికి బదులు చెయ్యలేను, అంత భక్తి మీరు నా పైన పెట్టినారు అంటూ విబుధాయుషాపివహ అంటూ సంతోషపడి భగవంతుడు పైన రాసలీల చేస్తామంటూ ఆ గోపికల దగ్గర రాసలీల ప్రారంభించేదానికి వచ్చారు. ఈ అద్భుతమైన రాసలీల చరిత్ర పైన 29వ అధ్యాయంలో గోపికల యొక్క ప్రణయ గీతం వల్ల భగవంతుడు వాళ్ళ భక్తిని గమనించి అక్కడ వాళ్ళకి అనుగ్రహం చెయ్యాలంటూ ఇలా అనుగ్రహం చేసి వాళ్ళ యొక్క సాత్వికమైన అహంభావాన్ని పోగొట్టాలి అంటూ మాయమయ్యి, తర్వాత వాళ్ళ యొక్క విరహంను చూసి ఆ విరహ కాష్ట అనేది పరిపూర్ణంగా గోపికా గీతంగా వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన తర్వాత భగవంతుడు అక్కడ సాక్షాత్కారమయ్యి వాళ్ళతో పాటు రాసలీల చేసేదానికి భగవంతుడు ప్రారంభించారు అనేది ఈ చరిత్ర. పైన ఎలా రాసలీల చేశారు అనేది వచ్చే అధ్యాయంలో చూడొచ్చు. ఇక్కడ భగవంతునికి వాళ్ళకి ఏ శరీర సంబంధము, లౌకికమైన సుఖములు లేవు, పరిపూర్ణ ప్రేమ భక్తితో ఇలా రాసలీల అనేది ప్రారంభం అవ్వబోతుంది. ఆ రాసలీల ఎలా జరిగింది అంటూ వచ్చే అధ్యాయంలో బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ ద్వాత్రింశోऽధ్యాయः శ్రీశుకోవాచ ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రళపంత్యశ్చ చిత్రధా రురుదుః సుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః తాసాం ఆవిరభూత్ శౌరిః స్మయమానముఖంబుజః పీతాంబరధరస్రగ్వీ సాక్షాన్ మన్మథ తం విలోక్యాగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫుల్లదృశో బలాః ఉత్తస్థుః యుగపత్సర్వాః తన్వః ప్రాణమివాగతం కాచిత్ కరాంబుజం శౌరేః జగృహే అంజలినాముదా కాచిద్దధార తద్బాహుం అంసే చందనరూషితం కాచిదంజలినా గృహ్ణాత్ తన్వీతాంబూలచర్వితం ఏకా తదంఘ్రికమలం సంతప్తా స్తనయోరధాత్ ఏకా భృగుటిం ఆబధ్య ప్రేమ సంరంభ విహ్వలా ఘ్నతీవైక్షత్ కటాక్షేపైః సందష్టదశనచ్చదా అపరా నిమిషదృగ్భ్యాం జుషాణాతన్ముఖాంబుజం ఆపీతమపి నాతృప్యత్ సంతహా తచ్చరణం యథా
तं काचित् नेत्ररन्ध्रेण हृदि कृत्य निमील्य च पुलकाङ्ग्युपगुह्यास्ते योगीवानन्दसम्प्लुता सर्वास्ताः केशवालोक परमोत्सवनिर्वृताः जहुः विरहजं तापं प्राज्ञं प्राप्य यथा जनाः ताभिर्विधूतशोकाभिः भगवान् अच्युतो वृतः व्यरोचताधिकं तात पुरुषः शक्तिभिर्यथा ताः समादाय कालिन्द्या निर्विश्य पुलिनं विभुः विकसत् कुन्दमन्दार सुरभ्यनिलषट्पदं शरच्चन्द्रांशुसन्दोह ध्वस्तदोषातमः शिवम् कृष्णाया हस्ततरला चितकोमलवालुकं तद्दर्शनाह्लाद विधूतहृद्रुजः मनोरथान्तं श्रुतयो यथा ययुः स्वैरुत्तरीयैः कुचकुङ्कुमाङ्कितैः अचीक्लपन्नासनम् आत्मबन्धवे तत्रोपविष्टो भगवान् स ईश्वरः योगेश्वरान्तः हृदि कल्पितासनः चकासगोपी परिषद्गतोर्चितः त्रैलोक्यलक्ष्म्येकपदं वपुर्दधत् सभाजयित्वा तमनङ्गदीपनं सहासलीलेक्षण विभ्रमभ्रुवा संस्पर्शनेन अङ्ककृताङ्घ्रिहस्तयोः संस्तुत्यैषत् कुपिता बभाषिरे गोप्यऊचुः भजतो अनुभजन्त्येक एतद्विपर्ययम् नो भयांश्च भजन्त्येक एतन्नो ब्रूहि साधु भोः। श्रीभगवानुवाच मिथो भजन्ति ये सख्यः स्वार्थैकान्तोद्यमाहिते न तत्र सौहृदं धर्मः स्वार्थार्थं तद्धि नान्यथा भजन्ति अभजतो ये वै करुणाः पितरो यथा धर्मो निरपवादोऽत्र सौहृदं च सुमध्यमाः भजतोऽपि न वै केचित् भजन्ति अभजतः कुतः आत्मारामा हि आप्तकामाः अकृतज्ञा गुरुद्रुहः नाहं तु सख्यो भजतोऽपि जन्तून् भजाम्यमीषाम् अनुवृत्तिवृत्तये यथा धनो लब्धधने विनष्टे तच्चिन्तयान्यन्निभृतो न वेद एवं मदर्थोज्झित लोकवेद स्वानां हि वो मय्यनुवृत्तये अबलाः मया परोक्षं भजतातिरोहितं मासूयितुं मार्हथ तत्प्रियं प्रियाः न पारयेऽहं निरवद्य संयुजां स्वसाधुकृत्यं विबुधायुषापि वः यामा भजन् दुर्जरगेहशृङ्खलाः संवृश्च्य तद्वः प्रतियातु साधुना। श्रीहरये नमः। श्रीहरये नमः।
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां गोपीसान्त्वनं नाम 32 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द सद्गुरु विठ्ठलदास महाराज की जय।